2022లో అయిపోయింది అనుకున్న చాప్టర్ మళ్ళీ మొదలైందా? వైజాగ్ లో నిజంగానే కోవిడ్ కేసెస్ ఉన్నాయా? నేను డాక్టర్ శిరీషారాణి. ఈ రోజు మన ఫిజిషియన్ డాక్టర్ సునీత గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సునీత గారు. హాయ్ మేడం. వైజాగ్ లో కోవిడ్ కేసులు ఉన్నాయంటారు, ఇది నిజమేనా? యాక్చువల్ గా రీసెంట్లీ వైజాగ్ లో ఒక 2-3 కేసెస్ వచ్చాయి అని చెప్పి మీడియాలో అంతా కూడా చాలా హడావిడి అయిపోయింది. జనాలందరూ పానిక్ అయిపోతున్నారు, భయపడుతున్నారు. సో అంత భయపడాల్సిన అవసరం లేదు. 1 or 2 కేసెస్ ఉన్నాయి, కరెక్టే. ఈ కోవిడ్ అనేది ఏంటంటే ఎండమిక్ డిసీజ్, అంటే త్రూఅవుట్ ఇయర్ ఎప్పుడు కూడా ఉండే డిసీజ్ లాగా ఇప్పుడు పరిగణిస్తున్నారు. సో ఒకేసారి ఎక్కువ కేసెస్ వచ్చేస్తాయి అనే భయం అవ్వాల్సింది అయితే అవసరం లేదు. అంటే ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలంటారా? ఎస్, డెఫినెట్ గా ఇప్పుడు కొద్దిగా సీజనల్ రైజ్, జస్ట్ లైక్ అదర్ ఇన్ఫ్లుయెన్జా డిసీజెస్, కామన్ కోల్డ్ కానీ, వేరే వైరల్, ఇంతకుముందు స్వైన్ ఫ్లూ అని రకరకాల ఫ్లూ ఇన్ఫెక్షన్స్ అనేవి సీజన్ లో, పర్టికులర్ సీజన్ లో పెరుగుతూ ఉంటాయి. అదే రకంగా కోవిడ్ కూడా మధ్యలో కొన్ని సర్జరీ వచ్చి కొన్ని కేసెస్ పెరిగి మళ్ళీ మామూలు అవుతాయి. ఆ మాత్రదానికి లాస్ట్ టైం వచ్చినట్టు పాండమిక్ రేంజ్ లో వాళ్ళు వస్తుంది అనేవి ఊహించక్కర్లేదు. సో కొన్ని మనం ప్రికాషన్స్, బేసిక్ ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. లైక్ క్రౌడెడ్ ఏరియాస్ అవాయిడ్ చేయడం, పార్టీస్ కానీ అలాంటివన్నీ కొద్దిగా అవాయిడ్ చేయడం బెటర్. మాస్క్ కూడా అలాంటి ఏరియాస్ లో వాడితే సరిపోతుంది. రెగ్యులర్ గా రొటీన్ మాస్క్ కూడా అవసరమేమి లేదు. ట్రావెల్ అది చేయొచ్చు కదా? ట్రావెల్స్ కూడా అన్నెసెసరీ ట్రావెల్స్ అవాయిడ్ చేసుకోవచ్చు, బట్ ఇట్స్ ఓకే టు కంటిన్యూ ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నప్పుడు కొద్దిగా ఈ సీజన్ కొన్ని రోజులు కొన్ని మనం ప్రికాషన్స్ తీసుకుంటే ఈ సీజన్ లో. థ్యాంక్ యూ సునీత గారు.